దేవుడు మనం చేసిన ఈ అనాటమీ వింటున్నారా, ఈ పద్ధతి చాలా విశేషమైనది. ఉదాహరణకి నీకు ఎక్కడన్నా కాలిందనుకోండి, ఇమీడియట్గా బ్రెయిన్ నీ బాడీలో ఉన్న వాటర్కి ఆజ్ఞాపిస్తుంది. వెంటనే వింటున్నారా, ఆరోగ్యపరమైన వాటర్ తీసుకుని వచ్చేసి వెంటనే అక్కడ ఒక చిన్న బొబ్బలా కట్టింది, నీటి బొబ్బ. వాక్యాన్ని మీరు వింటున్నారా? అలా నీటిని కట్టి అక్కడ వింటున్నారా, వెంటనే ఎందుకని అది గాయం ఎక్కువ కాకూడదని నీరు వచ్చి అక్కడ see how system works. వెంటనే వైట్ బ్లడ్ సెల్స్ అక్కడ ఏంటది, వైట్ బ్లడ్ సెల్స్ వస్తాయి. వైట్ బ్లడ్ సెల్స్ వచ్చి వింటున్నారా, రెడ్ బ్లడ్ సెల్స్ ఒలికిపోకూడనట్లుగా వచ్చి అక్కడ వైట్ బ్లడ్ సెల్స్ చుట్టూ ఫామ్ అయిపోతాయి. నీ కళ్ళకు కనపడవు, కానీ ఎట్ట కనపడితే నేను చెప్తా. ఆ వైట్ బ్లడ్ సెల్స్ అన్ని ఫామ్ అయినప్పుడు అది ఎలా కనపడుతుంది అంటే చీములాగా కనపడుతుంది. యు నో పస్ ఇస్ నథింగ్ బట్ వైట్ బ్లడ్ సెల్స్. అయ్యగారు బయాలజీ టీచర్ అయ్యాడు అనుకోబాకండి, కూసేపు చదువుకోవాలి అని. ఆ వైట్ బ్లడ్ సెల్స్ ఫామ్ అవుతాయి వింటున్నారా. ఆ వైట్ బ్లడ్ సెల్స్ ఫామ్ అయ్యి ఆ పస్ ఫామ్ చేసి వింటున్నారా, రక్తము కారిపోకుండానట్లుగా చెడ్డుగా నిలబడి అదిగో త్వరగా అక్కడ హీలింగ్ ప్రొసీజర్ని అక్కడ పెడతాయి. పస్ అని అంటే వైట్ బ్లడ్ సెల్స్ అక్కడ పనిచేస్తూనే అర్థం. అని వెంటనే వెనకాల మళ్ళీ వెంటనే ఏం చేస్తుంది, వెనకన్న ఆ రెడ్ బ్లడ్ సెల్స్ ఏంటంటే లోపల నుంచి హీలింగ్ ప్రాసెస్ను మొదలు పెడతాయి. అన్నీ సహకరిస్తున్నాయి నన్ను అక్కడ. అలాగే సంఘంలో కూడా ఎవరైనా కుంటుబడినప్పుడు, ఎవరైనా బలహీనంగా ఉన్నప్పుడు వెనువెంటనే సంఘమంతా కలిసి ఆ వ్యక్తి కొరకు పోరాడాలి, ప్రయాసపడాలి, మరల వారిని కట్టాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. వారిని ఆరోగ్యవంతులుగా మార్చి మరల మంచం బట్టిన ఆ పరిస్థితి ఆరోగ్యవంతంగా ముందుకు సాగగలగాలని దేవుడు ఆశపడుతున్నాడు. రెండు చేతులు తీసి స్తోత్రం చెబుతారా గట్టిగా?